2x ప్లస్ 3y హోల్ స్క్వేర్. ఇది ఈ సమ్ చదివి దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఎలా ఉందంటే ఏ ఫార్ములా అనిపిస్తుంది మీకు? దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములాతో చేసుకోవాలి మనం. చూడండి, 2x ఇంటూ 2x ప్లస్ 3y అంటే మనం రాసుకోవాలి. 2x ప్లస్ 3y ఇంటూ 2x ప్లస్ 3y, 2x ఇంటూ 2x ప్లస్ 3y ప్లస్ 3y ఇంటూ 2x ప్లస్ 3y ఇలా రాసుకోవాలి. అప్పుడు ఎంత? 2 ఇంటూ 2 4, x ఇంటూ x అంటే x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 6, x ఇంటూ y xy ప్లస్ 3 ఇంటూ 2 6, y ఇంటూ x yx ప్లస్ 3 ఇంటూ 3 9, y ఇంటూ y y స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 12xy ప్లస్ 9y స్క్వేర్. మనం చెప్పుకున్నాం ఇందాక. therefore AB ఈక్వల్ టు B అన్న ఒకటే, XY ఈక్వల్ టు YX అన్నా కానీ ఒకటే మనకి. గుర్తుంచుకోండి. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 2x ప్లస్ 3y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 12xy ప్లస్ 9y స్క్వేర్. ఇది సమ్.